జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మదర్సాల అంశం మరోసారి చర్చకొచ్చింది. ధార్మిక బోధన సంస్థలకు ఆస్కారం ఇచ్చే ఆర్టికల్ 30ని రద్దు చేయాలంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ శాసనసభ్యులు ప్రవేశపెట్టిన ప్రైవేట్ తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మదర్సాల రద్దుపై చర్చ తీవ్రమైంది. యూపీ ప్రభుత్వం మదర్సాల అనుమతులను రద్దు చేసింది. దీనిపై ముస్లిం సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అస్సాం ప్రభుత్వం సుమారు 1300 మదర్సాలను మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్గా మార్చేసింది. దేశంలోని 38,000 మదర్సాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులున్నట్లు 2024 మార్చిలో ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 28 లక్షల మదర్సాలకు ప్రభుత్వ అనుమతులుంటే 10 లక్షల మదర్సాలకు ఎలాంటి అధికారిక అనుమతులు లేవు. యూపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో బీజేపీ కొత్త పంథా అనుసరించాలని భావిస్తోంది. వివిధ రాష్ట్రాల పరిధిలోని చట్టాలను కాదు, ఏకంగా అధికరణాన్ని రద్దు చేయాలనే డిమాండ్ను ముందుకు తెస్తోంది. అయితే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో బీజేపీ జాతీయ స్థాయిలో మదర్సాల రద్దుపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న గుర్తింపులేని మదర్సాలపై గతేడాది యోగి ప్రభుత్వం ఆపరేషన్ మొదలుపెట్టింది. గుర్తింపులేని మదర్సాల స్థితిగతులను, ముఖ్యంగా వాటి ఆదాయ వనరులను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. సరిహద్దులోని 9 జిల్లాలను సందర్శించి పూర్తిస్థాయి నివేదికలు రూపొందించింది. అంతేకాదు మదర్సాల్లో కూడా జాతీయ గీతాన్ని ఆలపించాలని తాఖీదులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో అస్సాం ప్రభుత్వం 1281 మదర్సాల పేరును మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అస్సాంలోని 19 జిల్లాల్లో ఉన్న 1281 ప్రభుత్వ మదర్సాలు పాఠశాలలుగా మార్చారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న దుబ్రీ జిల్లాలో గరిష్టంగా 269 మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చారు. సుమారు 100 ఏళ్ల నుంచి లెక్కాపత్రం లేని మదర్సాలు అస్సాంలో చాలా ఉన్నాయి. మదర్సాల కోసం అస్సాం ప్రభుత్వం ఏటా దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ వచ్చింది. వీటిపై చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వాలు వెనకంజ వేశాయి. హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అస్సాం ప్రభుత్వం మదర్సాల రద్దు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంది. విడతల వారీగా చట్టపరమైన అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకుంది. చిట్ట చివరికి మదర్సాలపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. తొలిసారి 2020 నవంబర్ 13న కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ప్రొవిన్షియల్ మదర్సాలను సాధారణ ఉన్నత పాఠశాలలుగా మార్చాలని, ఈ మదర్సాలలో మతపరమైన విద్యను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత 2021లో 2 మదర్సా విద్యా సంబంధిత చట్టాలను రద్దు చేయడానికి చట్టం చేసి అన్ని ప్రభుత్వ ప్రాంతీయ మదర్సాలను మూసివేసే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా 2021 జనవరి 27న అస్సాం గవర్నర్ సమ్మతితో అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం 1995, అస్సాం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం 2018లను రద్దు చేశారు. దీంతో మదర్సాలను బడులుగా మార్చేందుకు మార్గం సుగమమైంది. ఇక అస్సాంలో ప్రభుత్వ మదర్సాల మూసివేతకు సంబంధించి రాష్ట్ర శాసన కార్యనిర్వాహక నిర్ణయాలను సవాల్ చేస్తూ గౌహతి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ది అస్సాం రిపీలింగ్ యాక్ట్ 2020 చెల్లుబాటు అవుతుందని హైకోర్టు పేర్కొంటూ 2022 ఫిబ్రవరి 4న ఆ రిట్ పిటిషన్ని కొట్టేసింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నియామకాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ ఏడాది జనవరిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో మెజారిటీ సంఖ్యలో ముస్లిం ఉద్యోగులను నియమించాలనే నిబంధనను పాటించడం లేదంటూ ఓ పిల్ దాఖలైంది. పిల్ను విచారించిన ధర్మాసనం ముస్లిం ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో నియమించాలనే నిబంధన పెట్టడం అంటే ఇతరులెవరికీ ప్రవేశం లేదని కాదంటూ వ్యాఖ్యానించింది. కేవలం ముస్లిం పాలనా మండలికి అన్ని అధికారాలు అప్పగించినట్లు కాదని తీర్పులో వెల్లడించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మదర్సాలపై అనేక వాదనలు వినిపిస్తున్న వేళ మధ్యప్రదేశ్ బీజేపీ కొత్త ఎజెండాను రంగంపైకి తెచ్చింది. మదర్సాల్లో నేర్పే పాఠాలే ముస్లిం పిల్లలను నేర ప్రవృత్తిలోకి నెట్టివేస్తున్నాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గతంలో అన్నారు. కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని మదర్సాల్లో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది రాజస్థాన్లోని మదర్సాల్లో 15 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 3 విద్యార్థులు లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో రాజస్థాన్లోని అజ్మీర్ కేంద్రంగా నడిచే 4 మదర్సాల్లో పనిచేసే మౌల్వీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. 2 మైనర్ విద్యార్థులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. కేరళలోని మదర్సాల్లో లెక్కకు మించిన లైంగిక వేధింపుల ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది నవంబర్లో
ఒక్క కేరళలోని మదర్సాల్లోనే 25 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. యూపీలో పరిస్థితి మరింత దారుణంగా ఉండడం వల్లే యోగి ప్రభుత్వం మదర్సాల రద్దు నిర్ణయం తీసుకుందంటారు నిపుణులు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న వేలాది మదర్సాల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితి. అనుమతి ఉన్న వాటిని తనిఖీ చేసే అవకాశమైనా ఉంటుంది, కానీ ఎలాంటి అధికారిక అనుమతులు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని స్థితి. దీంతో యోగి ప్రభుత్వం అనుమతులు లేని మదర్సాలకు రోజుకు 10,000 ఫైన్ వేస్తూ గతేడాది అక్టోబర్లో నిర్ణయం తీసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం యూపీ వ్యాప్తంగా 24,000 మదర్సాలుండగా అందులో 16,000 మదర్సాలకు గుర్తింపు పొందినవి కాగా 8,000 మదర్సాలు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తూ ఉన్నాయి. ఇక అస్సోంలోని బార్పేట, మోరిగావ్ జిల్లాలో 2 జిహాదీ మాడ్యూల్స్ను జాతీయ దర్యాప్తు సంస్థ 2022 జూలైలో అరెస్ట్ చేసింది. వీళ్లతో సంబంధాలున్న 11 మందిని అదుపులోకి తీసుకోవడంతో మదర్సాల్లో రహస్యంగా నడుస్తున్న స్లీపర్ సెల్స్ విషయం బయటికి పొక్కింది. వీరందరికీ అల్ ఖైదాతో పాటు బంగ్లాదేశ్ అన్సరుల్లా గ్యాంగులతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ తేల్చింది. దేశంలో ఎక్కడెక్కడ టెర్రరిస్టు అటాక్లు ప్లాన్ చేశారనే సమాచారం తెలుసుకున్న ఎన్ఐఏ మరిన్ని అరెస్టులు చేసింది. స్లీపర్ సెల్ సభ్యులు క్షేమంగా ఉండేందుకు మదర్సాలను సేఫ్ షెల్టర్గా భావించినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. మొత్తంగా మదర్సాల అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.